హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు దివ్యశ్రీ. నేను రీసెంట్గా ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశానండి, హోమ్ మేడ్ 2025. నేను తీసుకున్న కాన్సెప్ట్ థ్రెడ్ బ్యాంగిల్స్ అండ్ ద రెజిన్ ఐటమ్స్. సో థ్రెడ్ బ్యాంగిల్స్ వచ్చేసరికి నేను కొన్ని థ్రెడ్ బ్యాంగిల్స్ చేసి నేను వీడియోస్ చేసి పెట్టడం జరిగింది. సో చాలామంది చూశారు అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారు. నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఇట్లాగే ఉండాలి, ఇలా ఉంటేనే నేను గ్రోత్ అవుతాను. నెక్స్ట్ వన్, థ్రెడ్ బ్యాంగిల్స్ అనేవి ఏంటి అంటే, ఒకవేళ హెవీగా మీకు కావాలి అంటే హెవీగా చేసి పెడతానండి, సింపుల్గా కావాలి అంటే సింపుల్గా చేసి పెడతాను. సెట్స్ కావాలి, లేదు సైడ్ బ్యాంగిల్స్లా కావాలి, మీ రిక్వైర్మెంట్స్ని బట్టి మీకు చేసి పెడతాను. అండ్ ఏ కలర్లో కావాలి ఇవన్నీ కూడా మీరు ఎగ్జాక్ట్గా చెప్పినట్లయితే సో దానికి తగ్గట్టుగా నేను చేసి మీకు సెండ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, రెజిన్. సో ఈ వీడియోలో కొన్ని ఐటమ్స్ పెట్టానండి. సో గిఫ్ట్స్ అన్నవి ఇప్పుడు కామన్గా మనం ప్రతి ఫంక్షన్కి కానీ ప్రతి ఒక్క ఈవెంట్కి కానీ గిఫ్ట్స్ ఇవ్వడం అనేది కామన్ అయిపోయింది, మరి చెప్పాలి అంటే ట్రెండ్ అయిపోయింది. సో ఇక్కడ మనం ఏంటి అంటే గిఫ్ట్స్ అన్నవి మనం కీ చైన్స్ రూపంలో ఇవ్వచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏదైనా గిఫ్ట్స్ రూపంలో మనం ఇవ్వచ్చు అనమాట. సో నేను ఈ వీడియోలో కొన్ని అప్లోడ్ చేశానండి, కొన్ని కీ చైన్స్ అండ్ కొన్ని గిఫ్ట్ లాగా అప్లై చేసింది ట్రేస్ లాగా నేను పెట్టాను కదా, వాటిని కోస్టర్స్ అంటారండి. సో కీ చైన్స్ ఏవైతే ఉన్నాయో అవి రొటీన్గా కాకుండా మనం ఫొటోస్ పెట్టి వాళ్ళకి మనం ఇవ్వచ్చు, లేదు వాళ్ళ నేమ్స్ అన్నవి పెట్టి మనం వాళ్ళకి ఇవ్వచ్చు. ఇలాగ మనం స్పెషల్గా చేసి ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళు స్పెషల్గా ఫీల్ అవుతారు మనం ఇచ్చిన గిఫ్ట్కి. సో దానికోసం ఏంటి అంటే ఒకవేళ మీకు ఇలాంటి ఐటమ్స్ ఏమైనా కావాలి అంటే నాకు డిఎం చేయండి. సో మీ ఫొటోస్ సెండ్ చేసినట్లయితే కీ చైన్స్ కానీ లేకపోతే కోస్టర్స్లో కానీ అవి పెట్టి మీకు నేను సెండ్ చేస్తాను. సో ఒకవేళ మీకు ఇది బాగుంది అనిపిస్తే ఇంకొంతమందికి షేర్ చేయండి ప్లీజ్. సో రేట్స్ అన్నవి రీజనబుల్గానే పెట్టానండి, ఇవి కూడా హెవీగా నేను పెట్టలేదు. సో అన్నీ రీజనబుల్గానే పెట్టాను, ఇంకా చెప్పాలి అంటే లోగానే పెట్టాను. సో మీరు ఈ వీడియోస్ చూసి నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక్కసారి నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలండి, ఇలా ఉంటే నేను ఖచ్చితంగా యూట్యూబ్లో గ్రోత్ అవుతాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.